పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గీ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గీ పాస్టర్ సారు ఎంతమందికి సుద్దులు చెప్పి తీర్చిదిద్దిండో తెలియదు కానీ టక్కరై జీవిడిచినాక అందరికీ ఎరుకైండు, బగ్గా ఫేమస్ అయిండు. ఇక అనుమానాస్పద మృతి కింద నమోదైన కేసుల పోలీస్ పెద్దసార్లు గట్టిగానే ఫోకస్ పెట్టి గంటకు ఈడియో ఇడుస్తున్నారు. అరుచుకునేటోళ్లను కూడా అరుచుకుంటున్నారు, విచారణ కూడా చేస్తున్నారు. అయితే గీ పాస్టర్ ప్రవీణ్ సారు మిస్టరీ అటు ఇటు తిరిగి చివరికి జగనన్న పార్టీకే లేని తలనొప్పులను తెచ్చిపెడుతున్నదని వినిపిస్తున్న మాట. మరి అసలు ఎందుకో ఏమో ఈ ఆర్త చూడుండి, మీకే సమజైతుంది పురాగా. ఇక పాస్టర్ ప్రవీణ్ కుమార్ సారు పగడాల అనుమానాస్పద మృతి ఏదైతే ఉన్నదో ఆ కేసు ముచ్చట్లల్లా వైసీపీకి తోడు వైసీపీ మద్దతుదారులైన కొన్ని క్రైస్తవ సంఘాలు, ఆ సంఘాల ప్రతినిధులు, వాళ్లకు మద్దతుగా ఇంకొందరు ముస్లిం సంఘాల ప్రతినిధులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఇక ఈ హంగామాలే కొంత కొత్త అనుమానాలకు తావిచ్చేటట్టే కనబడుతున్నది. ఎందుకనంటే కొన్నాళ్ళ కిందట పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల సారు ఇస్లాం మీద వివాదాస్పదమైన మాటలు మాట్లాడిండని, ఇక ఈ క్రమంలో కొందరు ఇస్లాం పెద్దలు పాస్టర్ ప్రవీణ్ కి అల్టిమేటం జారీ చేసిండ్రని, ఇక చేసేదేం లేక క్షమాపణ చెప్తానని ప్రకటించిందని చెప్పి పాస్టర్ ప్రవీణ్ సారు ఈ ముచ్చట్లని మనం ఇనుకుంటూ వస్తున్నాం, రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకో పక్కన పాస్టర్ ప్రవీణ్ సారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక్కడై బండి మీద పయనమయ్యిండు. ఇక ఈ క్రమంలో రాజమండ్రి సమీపంలో అర్ధరాత్రి టైంలలో ఆయన పానాలు అనుకోని టైంలలో పోయినాయి. అది రోడ్డు ప్రమాదమా? అయితే పాస్టర్ ప్రవీణ్ సార్ను ఎవరో హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేసిండ్రు అనుకుంటా. వైసీపీ సహా వైసీపీ మద్దతుదారులైన కొందరు క్రిస్టియన్ మత ప్రముఖులు కూడా వాళ్లకు తోడుగా ఇస్లాం మత ప్రముఖులకు కొందరు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర అడావుడి చేసిన సంగతి మనందరం టీవీలలో పేపర్లలో చూసినాం, విన్నాం కదా. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల సార్కు సంబంధం చేసి సీసీటీవీ ఫుటేజ్ను ఇప్పటికే పోలీసు పెద్దసార్లు విడుదల చేస్తూనే ఉన్నారు గంటకోటి. అయితే ఘటన జరిగిన టైంలో అసలు ఏమైంది అన్నదాని మీద అనుమానాలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇక ఈ టైంలలో కేసులు ఎంత త్వరగా సాల్వ్ అయితే అంత మంచిదని అంటున్నారు చాలా మంది. పోలీసులు అదే దిశగా విచారణ చాలా ఏకవంతంగా పారదర్శకంగా చేపంతేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. అటు పక్కన ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు కానీ సీఎం చంద్రాల సార్ కానీ గట్టిగానే ఆర్డర్లు వేసిండ్రు, ఇంక్లూడింగ్ నారా లోకేశం సార్తో సహా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోండి, దోషులు ఎంత టోళ్ళైనా సరే శిక్షలు తప్పవు, శిక్షించక మానద్దు అని చెప్పి ఆ తీరుగా అల్టిమేటం అయితే జారీ చేసిండ్రు. అయితే ఇదే టైంలో దీన్ని కొంతమంది మత రాజకీయ కోణంలలో కూడా వివాదాస్పదం చేసేటందుకు వైసీపీ శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నదట. వాస్తవానికి అత్యంత సున్నితమైన విషయం ఇది. వివాదం పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలకి ఇస్లాం మతానికి చెందిన కొందరికి. అయితే కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారంటే వైసీపీ శ్రేయోభిలాసులు అని చెప్పుకునేటోళ్ళు సనాతన ధర్మం వైపు వివాదాన్ని మళ్లించి కూటమిని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారట. ఆ నోట వాకి చంద్రాల సార్ చెవిన కూడా పడ్డదట, డిప్యూటీ సార్ చెవిలో కూడా వినబడ్డదట. అటు పక్కన నారా లోకేశం సార్ నోటీసు కూడా పోయిందట ఈ ముచ్చట. ఇక దీన్ని సీరియస్ గా ఉన్న విషయాన్ని ఇంకా సీరియస్ గా తీసుకున్నటువంటి కూటమి సర్కారు కంపల్సరీ దోషులకు శిక్ష వెయ్యాల్సిందే, పక్కా బందీగా ప్రణాళికతోని ముద్దాయిలను దొరకబట్టాలని చెప్పి దగ్గర పోలీస్ పెద్దసార్లకు చెప్పి 300 సీసీటీవీ ఫుటేజ్లను దొరకబట్టించిండ్రట. ఇక ఇప్పుడు ఏమైందయ్యానంటే అసలు పంచాయతీ అంతా మొత్తము హిందూ ధర్మం మీద పోతున్నది. కావాలని వీళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుట్ర ఎత్తున్నదన్న ముచ్చట్లల్లా గట్టిగానే గరం అవుతున్నారట తెలిసిన చాలా మంది. ఇక గిదే టైంలల్లో కొందరు ఇస్లాం ప్రముఖులు కూడా వైసీపీ వివాదానికి మత రాజకీయాన్ని ఉలుముడు ఏందనే అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారట. వైసీపీయే ఉద్దేశంతో నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తుందని, అంతిమంగా అది వైసీపీకి రాజకీయంగా సమాధి కట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఏదేమైనా శివ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. మరి ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ సారు జరిగిందే ఘోరం. ఒక నిండు పానం మతం ఏదైనా కానీ పోయింది కదా, అసలు ఆ పానం ఎట్టపోయింది, దానికైనా కారణాలేందో వివరంగా విచారణ చేసి అన్ని విధాలుగా కఠిన చర్యలు ఒకవేళ అనుకున్నట్టుగానే అది అత్యంత తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి, ముద్దాయిలను ఎవరిని వదిలిపెట్టొద్దని చాలా మంది కోరుకుంటున్న మాట.